అందరికీ నమస్కారము. ఇంకా ఈ చెమ్మకాయ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మనకు ఇలా ఉంటాయి కాయలు ఇంత వెడల్పుగా, ముదిరిందో ఏమో అని అనుకోకూడదు. ఈ కాయలు ఇలానే ఉంటాయి, కొంచెం వెడల్పుగా పొడవుగా, చూస్తే గట్టిగా ఉంటాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చిక్కుడుగా నార తీసినట్టే తీయచ్చు ఈజీగా. మనకు కొంచెం నార తీసి వండుకుంటేనే బాగుంటుంది. ఇంక ఇదైతే మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెమ్మాకు దొండాకు తప్పనిసరి, పుట్టిన పిల్లలకైతే ఈ ఆకులు తెచ్చి ఇంకా పసరు తీసి రసం తీసి మంచిగా ఒంటికి రాసి స్నానం చేయించే ముందు ఒక 1/2 ముందు మంచిగా రాసి స్నానం చేయించేవాళ్ళు. అంత మంచిది ఇది. ఆకు అయినా కాయలైనా ఇంకేది వేస్ట్ కాకుండా మనకు పనికి వస్తుంది. తప్పకుండా ఇంటింటికి ఉండేది మా చిన్నతనంలో ఈ చెమ్మ చెట్లు దొండ చెట్లు. తప్పనిసరి ఆకు తెచ్చుకొని వాడుకునే వాళ్ళు. ఇలా వస్తుంది నార మంచిగా తీస్తూ ఉంటే. ఏంటంటే పిల్లలకు ఇది రాస్తే కొంచెం దురద దద్దులు రాకుంటుంటాయి అని అంటారు. ఒక 2 డ్రాప్స్ నోట్లో కూడా వేసేవాళ్ళు అప్పుడు. ఇంక ఈ రోజులలో ఎవరు వాడట్లేదు, కానీ ఇంకా మనము ఆకైనా తెచ్చి ఒంటికి రుద్ది స్నానం చేపించడం వల్ల దురద గిట్లా రాకుండా ఉంటుంది. ఇలా అన్ని ముక్కలు రెడీ అయిపోయిన తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర ఆవాలు, పెద్ద ఉల్లిపాయ వేయాలి. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే నీరుకు మంచిగా ఉమ్మగిలిపోతుంది. ఉల్లిపాయ వేయగానే కరివేపాకు వేసేసి, కరివేపాకు వేయగానే చెమ్మకాయ ముక్కలు వేసేయాలి. ఇంకా బాగా ఉల్లిపాయను వేగనీయకూడదు. ఈ కర్రీ అయితే రకరకాలు వండుకోవచ్చు. మటన్లో వేసుకుంటారు, ఎండు రొయ్యలలో వేసుకుంటారు, ఇంకా రకరకాలు. పెద్దవాళ్ళు అయితే అసలు వచ్చిన రోజులు చెమ్మకాయను వదిలిపెట్టకుండా 2-3 రోజులకు ఒకసారి మరి చెమ్మకాయ కర్రీ వండుకుంటాం అన్నట్టు కాకుండా అట్లా వేసుకునేవాళ్ళు వాళ్ళు. ఇలా మూత పెట్టి కొంచెం ఇలా మగ్గిన తర్వాత అల్లము పసుపు వేసుకోవాలి. ముందే వేయకూడదు, అల్లం పసుపు ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ అల్లం పసుపు వేగిన తర్వాత మనకి ఈ కర్రీసు షార్ట్ వీడియోల కంట ఫుల్ వీడియోలో చూస్తే మనకు అసలు ఏది ఎంతసేపు ఉడుకుతుంది, ఎప్పుడు ఏం వేసుకుంటాం అనేది మంచిగా అర్థమైపోతుంది. మాటలు కూడా నిదానంగా అర్థమవుతాయి. అలా ఉడికిన తర్వాత అల్లం పసుపు వేగిన తర్వాత కారము సాల్ట్ తగినంత వేసేసుకొని ఆయిల్ తేలే వరకు ఉడికినాక టమాటా వేసుకోవాలి. టమాటా మనకు తొందరనే మగ్గిపోతుంది. ఇంక ఈ టమాటా మగ్గిన తర్వాత కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేసుకుంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇవి ఈ చెమ్మకాయలతోటి ఇష్టం వచ్చినట్టు రకరకాలు వండుకోవచ్చు. టేస్ట్ ఏం మారదు, చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్